కామాక్షితో ప్రభావతి మాట్లాడుతూ మనం రవి రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అని కామాక్షితో చెప్పి మీనాని కాఫీ గదికి తీసుకురా అని ప్రభావతి చెప్పి ఇక కామాక్షి ప్రభావతి రవి రూమ్కు వెళ్ళేసరికి ఆల్రెడీ శృతి రవిని రూమ్లో నుంచి గెంటేస్తుంది. అది చూసిన ప్రభావతి కామాక్షి మనోజ్ రూమ్ వైపు వెళ్తారు. అక్కడ కూడా మనోజ్ బెడ్పై పడుకొని ఉంటే రోహిణి జాబ్కి వెళ్ళమని తిడుతూ ఉంటుంది. అక్కడ నుంచి బాలు రూమ్కి కామాక్షిని ప్రభావతి తీసుకెళ్తుంది. ఇక బాలు బెడ్పై పడుకొని ఉంటాడు. ఈ రూమ్లో మేము కాసేపు పర్సనల్గా మాట్లాడుకుంటాం అని ప్రభావతి బాలుతో చెప్తుంది. బాలు మీరు వెళ్ళి హాల్లో మాట్లాడుకోండి అని చెప్పి డోర్ వేసుకుంటాడు. ఇక ప్రభావతి కామాక్షి వెళ్ళగానే బాలు రెడీ అయి రూమ్లోకి లాక్ వేసుకొని బయటకి వెళ్ళిపోతాడు. ఇక కామాక్షి ప్రభావతిని చూస్తూ నవ్వుతూ నా ఇల్లు అని అంటావు కదా అని ఆట పట్టిస్తుంది. ఇక ఇద్దరు కలిసి మేడపైకి వెళ్తారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ మీనా పూల కొట్టు గురించి మీనాపై చాడీలు చెప్తూ ఉంటుంది. అదే టైంలో మీనా కాఫీ తీసుకొని పైకి వస్తుంది. ఇదేంటి అంతా విని ఉంటుందా అని ప్రభావతి మెల్లిగా కామాక్షితో అంటుంది. వినకపోతే నీ అదృష్టం అని కామాక్షి మెల్లిగా అంటుంది. ఇక మీనా తెచ్చిన కాఫీని కామాక్షి తాగుతూ వ్యాపారం ఎలా సాగుతుందమ్మా అని అడుగుతుంది. బాగానే ఉంది పిన్ని అని మీనా అంటూ ఉండగా ప్రభావతి మళ్ళీ మీనా అని అదొక పెద్ద బిజినెస్ అన్నట్టు అడుగుతున్నావు అని వెటకారంగా అంటుంది. ఇక కామాక్షి కాఫీ చాలా బాగుందమ్మా అని మీనాతో అంటే మీరు వెళ్ళేటప్పుడు పూలు కట్టిస్తాను తీసుకువెళ్ళండి పిన్ని అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా కాసేపు కామాక్షి ప్రభావతి మాట్లాడుకుంటారు. కట్ చేస్తే బ్యూటీ పార్లర్లో బాలు పార్లర్ గురించి అంతా నిజం తెలుసుకుంటాడు. అక్కడ బాలుకి రోహిణి ఎదురు పడుతుంది. ఇక బాలు రోహిణి అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏప్రిల్ 21 సోమవారం ప్రోమోలో ఇంట్లో అందరూ ఉండగా రోహిణి పార్లర్ నుంచి వస్తుంది. ప్రభావతి చూసి బాగా అలసిపోయి ఉన్నట్టున్నావు రోహిణి, పని ఎక్కువైందా అని అడుగుతుంది. ఇక రోహిణి అవును ఆంటీ అని అంటూ ఉండగా ఈ ఒక్కరోజైనా రోజు ఎక్కువనే ఉంటుందా అని బాలు అంటాడు. రోహిణి షాక్ అవుతుంది. పార్లర్లో పని ఎక్కువ అయితే వెంటనే ఒక పని అమ్మాయిని పెట్టుకో అమ్మా అని ప్రభావతి చెప్తుంది. అంతలో కామాక్షి ఓనర్కి కూడా అంత పని ఉంటుందా రోహిణి అని అడుగుతుంది. ఇక వెంటనే బాలు వీళ్ళ పార్లర్లో ఓనర్ పని చేస్తారు, పని వాళ్ళు టైంపాస్ చేస్తారు అని అంటూ ఉండగా రోహిణి సత్యం షాక్ అవుతారు. ఇప్పుడు సినిమా హాల్లో షాపింగ్ మాల్లో ఓపెన్ చేస్తారు, అవన్నీ వాళ్ళవేనా అని బాలు అడుగుతాడు. రోహిణి చాలా కంగారు పడిపోతుంది. అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్ అవుతారు అని కామాక్షి కూడా అంటుంది. ఇక వెంటనే బాలు నవ్వుతూ ప్రాపర్టీ ఎవరి మీద ఉంటుందో వాళ్ళే ఓనర్స్ కదా అని అంటూ ఉండగా రోహిణి కంగారు పడుతూ మనసులో ఓరి దేవుడో బాలుకి ఈ విషయం తెలిసిపోయిందా అని అనుకుంటూ రోహిణి భయపడుతూ ఉంటుంది. ఇలాంటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.